వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మోరల్ స్టోరీస్. ఒకరోజు ఒక తేలు ఒక నది ఒడ్డున నిలబడి నది దాటాలని కోరుకుంటున్నది. అది ఒక కప్పను చూసింది కాబట్టి దాని దగ్గరకు వెళ్ళి, నాకు నది దాటడానికి సహాయం చేస్తావా అని అడిగింది. అప్పుడు ఆ కప్ప, అది ఎలా సాధ్యం? నువ్వు నన్ను కుట్టేస్తావు అని అంది. తేలు నవ్వుతూ, నేను నిన్ను ఎందుకు కుడతాను? నేను నిన్ను కుడితే నువ్వు చనిపోతావు. అప్పుడు నేను కూడా మునిగిపోతాను అని అంది. తేలు మాటలు నమ్మి ఆ కప్ప వీపు మీద ఎక్కించుకుని నది దాటడం మొదలుపెట్టింది. నది మధ్యలో ఉండగా తేలు కప్పని కుట్టేసింది. నొప్పితో నిట్టూర్చుకుంటూ కప్ప, నువ్వు నన్ను ఎందుకు కుట్టావు? ఇప్పుడు మనిద్దరం కూడా మునిగిపోతాము అని అంది. తేలు, క్షమించు, నా స్వభావం అలాంటిది అని అంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, కొందరి స్వభావాలు మనం ఎంత మార్చాలి అనుకున్నా కూడా మారవు. వాళ్ళ స్వభావం మారదు అని తెలిసి కూడా మనం వాళ్ళ మాటలను నమ్మితే ఎప్పుడు మోసం చేస్తూనే ఉంటారు. అందుకే మనం ఎవరినైనా నమ్మే ముందు వారి స్వభావాన్ని గమనించాలి. వాళ్ళు మంచి వాళ్ళ కాదా అని తెలుసుకొని స్నేహం చేయాలి. సో మీ జీవితంలో కూడా ఎవరైనా చెడ్డవాళ్ళు ఉంటే, వారి స్వభావం మీకు తెలిసి ఉంటే వారితో స్నేహం చేయకండి. వారి స్వభావం ఎలాంటిది అనేది గమనించండి. సో ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.